నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఒక రోజుతో ముగిసేది కాదు, అది నిరంతర ప్రక్రియ. ఈ విధానం అందరి భాగస్వామ్యంతోనే లక్ష్యాన్ని చేరుకుంటుంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రజల సమస్యలు తెలుసుకుని సత్వరమే పరిష్కరించడం. ఆ దిశగా ప్రజలకు అందుబాటులో ఉంటా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. భారత్ పాకిస్తాన్ పై చేసిన యుద్ధం, ఉగ్రవాదంపై చేసిన యుద్ధం, ఉగ్రవాదం పట్ల భారత వైఖరి ప్రపంచ దేశాలకు కూడా తెలిసింది. భారత త్రివిధ దళాలకు సెల్యూట్. తిరంగా ర్యాలీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. దేశంలో మొట్టమొదటిసారిగా తడి చెత్త, పొడి చెత్త వేర్వేరు సేకరణను తెనాలి పురపాలక సంఘం ప్రారంభించడం గర్వకారణమని, నేటి పరిస్థితులకు అనుగుణంగా ప్రతి నెల 3వ శనివారం పారిశుద్ధ్యంపై అవగాహన పెంచడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ తెనాలి లక్ష్య సాధనగా చేపట్టిన కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం భాగంగా చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. శనివారం ఉదయం 7 గంటలకు బొర్రెపాలెం రోడ్లోని శివాజీ చౌక్ వద్ద నుండి బయలుదేరి రాములవారి గుడి మీదుగా మహాత్మా గాంధీ కూరగాయల మార్కెట్ వరకు వివిధ శాఖల అధికారులు వెంటరాగా మున్సిపల్ సిబ్బంది చేపడుతున్న వివిధ పారిశుద్ధ్య కార్యక్రమాలను మంత్రి నాదెండ్ల పరిశీలించారు. అవ్వ తాత అమ్మ ఎలా ఉన్నారు అంటూ మంత్రి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. మండలమూడి వారి వీధిలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మంత్రి స్వయంగా సైడ్ కాలువల నుంచి చెత్తను తొలగించారు. మహాత్మా గాంధీ కూరగాయల మార్కెట్ చెంచుపేటలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాల వద్ద నుండి కొడాలి వీరయ్య మున్సిపల్ పార్క్ మీదుగా రావి టవర్స్ వరకు మున్సిపల్ సిబ్బంది చేపడుతున్న వివిధ పారిశుద్ధ్య కార్యక్రమాలను మంత్రి పరిశీలించారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునే ఉద్దేశంతో ప్రతి వారం ఒక్కో సచివాలయం పరిధిలో అధికారులు ఇంటింటికి వెళ్లాలని, వారికి మార్గదర్శనం చేయాలని అధికారులను ఉద్దేశించి అన్నారు. దోమలు, వీధి కుక్కల సమస్య లేకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. గతంలో ఇంటి నిర్మాణం కోసం 50,000 నుంచి 3 లక్షల రూపాయలు ఇచ్చేసి ఇబ్బంది పడుతున్న లబ్ధిదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కాంట్రాక్టులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో వర్షాకాలానికి ముందు చర్యలు తీసుకోవాలని, రోడ్ల నిర్మాణం, సైడ్ కాలువలు నిర్మాణం పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. చెత్త నుంచి సంపద సృష్టించడం ద్వారా సర్క్యులర్ ఎకానమీ సాధ్యమవుతుందని వెల్లడించారు. స్వర్ణాంధ్ర 2047 సంకల్పంలో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం రోజు జరుపుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రతి కార్యక్రమం స్ఫూర్తివంతంగా ఉండేందుకు నెల నెల ఒక్కో థీమ్ ఎంచుకొని నిర్వహిస్తామని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. మార్పు ఒక్క రోజు కోసం కాదని నిరంతర ప్రక్రియలా కొనసాగాలన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలు, యువత స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎక్కడెక్కడ ఈ వేస్ట్ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి నాదెండ్ల సూచించారు. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనేది ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ల నినాదం విధానం కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర ప్రయాణం నిరంతరం సాగాలని, ఇది ఒక్కరోజు కార్యక్రమం కాదని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరు భాగస్వామిగా మారాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం మంత్రి మనోహర్ వెంట సబ్ కలెక్టర్ సంజనా సింహ, మున్సిపల్ చైర్పర్సన్ టి రాధిక, కమిషనర్ బి శేషన్న, డిఎస్పీ బండి జనార్దనరావు, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, సిఐ రాముల నాయక్, ఉప కమిషనర్ లక్ష్మీపతి, ఎంహెచ్ఓ హైలెండ్ నిర్మల, పలువురు కౌన్సిలర్లు, వివిధ విభాగాల క్షేత్రస్థాయి అధికారి, శానిటేషన్, మెప్మా సిబ్బంది, కూటమి పార్టీల శ్రేణులు పాల్గొన్నారు. ఆఫీస్ రోడ్ చేయాలండి సార్, చెప్తున్నాను. సమ్మర్లో మెల్లగా ఓ ఇక ఎవరు అట్లా చేయబాక, అట్లా చేయబాకమ్మా, అట్లా ఏవై ఇవ్వండి అబ్బాయి తెలిసి చెప్పా మీకు చెప్పమని 2 మాటలు తీసుకొచ్చి కరెంటు బిల్ ఎక్కువ వచ్చింది తీసేశారు సార్. 2021లోనా? ఫోటోలు మాత్రం బాగా వేసుకున్నారు కదా మరి. తీసుకోలేదండి సార్ గారికి ఒకసారి చెప్పాను. వెల్ఫేర్ అసిస్టెంట్ ఇంకా రాలేదు, మొదలలేదు అంటున్నారు. చెప్పిన చాలాసార్లు క్యాన్సర్ పేషెంట్ సదనంలో క్యాన్సర్ ఉంది. సదనంలో ఓన్లీ క్యాన్సర్ పేషెంట్స్, ఆర్థోపెడిక్ విజువల్ డిజేబుల్డ్
There is a category, no, separately for cancer patients. You, no, आप कहाँ पे करा रहे, कौन से हॉस्पिटल में? इंडो अमेरिका। तो बिल्स दो, मैं CMRF में थोड़े पैसे दिलाता हूँ पहले, ठीक है? हाँ, जितना भी खर्चा हुआ वो उसके कागज़ पूरे दो एक बार, मैं CMRF से कराता हूँ, पैसे दिलाता हूँ आपको। ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకుంటున్నాము, మీరు దాని గురించి ఆందోళన చెందవలసింది, ఓకేనా? టిడ్కో ఇల్లు విషయంలో చాలా క్లియర్గా ఉన్నారు ముఖ్యమంత్రి గారు, అవసరమైతే వడ్డీలు కూడా మనమే కడదామని చెప్పారు. సో దానికి ఇంకా నిర్ణయం తీసుకోవాలి. అంటే మనీ ఇప్పుడు కట్టాలంటున్నారు సార్. బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తే మీరు ఇదే మాట్లాడతాం, ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు మీరు అట్లానే ఉండండి అని చెప్పండి. ఒకటి. రెండోది, మీరు నాకు అన్నట్టు డ్వాక్రా గ్రూపులు ఏంటి, మీరు ఆ పొదుపు సంఘాల నుంచి కట్టారా టిడ్కోలు? లేదు సార్, విడిగా కట్టారు కదా, ఇంకేం సమస్య? ఇంకేం లేదు సార్. అమ్మా, అంటే వీళ్ళ పనితీరు, వీళ్ళు మార్చుకునేది లేరు. వచ్చి అడిగే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారా మీరు? మీకు అనిపించదా ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తున్నాం, మనం పని చేస్తున్నాం, ఇబ్బంది పెడితే ఎట్లా మీరు వాళ్ళని? అవసరం లేదు, మేము కూర్చోబెట్టండి, తీసుకొని రాసుకొని అంటే నీ వాడే కదా మరి. అసలు మనిషిని గుర్తించినట్టు కూడా నువ్వు లేవు. ఇది ఒక రూట్ మ్యాప్గా ఆయన తీసుకెళ్తున్నారు. డెసిగ్నేటెడ్ రూట్లో కూడా మీరు ఆ మాత్రం చేర్చుకోకపోతే తమాషా ఉందని ఎట్లా చెప్పండి? ఎట్లా చెప్పండి? ఎక్కువ వర్క్ ఎక్కువ అయిపోయిందా? సూపర్వైజర్ అంటే సూపర్వైజర్గా ఉండాలి, చూసుకోవాలి. దేనికి నువ్వు శానిటరీ ఇన్స్పెక్టరు? రూమ్స్ లాగా ఉంటాయి కదా. స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే ఒక కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దాని గురించి శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరూ దీంట్లో ఒక బాధ్యత తీసుకుని వ్యవస్థలో ఉన్న అధికార యంత్రాంగమే కాకుండా పౌరుల్లో కూడా ఈ సమాచారం అందే విధంగా పరిశుభ్రత గురించి వాళ్ళు కూడా ఒక బాధ్యతతోటి మనందరం కూడా మన పట్టణాన్ని, మన గ్రామాన్ని మరింత చక్కగా దిద్దుకోవడానికి ఇది మంచి అవకాశంగా భావించి ఒక డ్రైవ్ లాగా చేద్దామనే నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఈరోజు తెనాలి మున్సిపాలిటీలో ఉదయం నుంచి శివాజీ చౌక్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటూ వివిధ వార్డులు మేము పర్యటించుకుంటూ వస్తూ ఉన్నాం. అధికార యంత్రాంగం మేము అందరం కూడా ఇది కలిసికట్టుగా చేయాల్సిన కార్యక్రమం. అందరం ప్రతి ఒక్కరం ఒక బాధ్యతగా పౌరులుగా తెనాలిని దృష్టిలో పెట్టుకొని మన నగరం ఇంకా సుందరంగా ఉండాలి, రాబోయే రోజుల్లో ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చి మనకి తెనాల్లో నివసించే విధంగా ఆకర్షితంగా ఉండాలనే ఒక ఆలోచనతోటి పౌరులందరూ కూడా కదిలి రావాలి. ఖచ్చితంగా కొన్ని నిధులు కేటాయించుకున్నాం. ప్రధానంగా మనకి డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో అది సంవత్సరాల నుంచి దాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు. అక్కడ ఉన్న చెత్తను తరలించడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన రోజుకి కనీసం 75 నుంచి 90 మెట్రిక్ టన్నులు చెత్త సేకరణ ఏదైతే తడి చెత్త పొడి చెత్త కింద చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ప్రధానంగా ఈరోజు మేము ఈ వార్డులో పర్యటిస్తున్నప్పుడు మురుకాలువలో మున్సిపాలిటీ నుంచి వస్తున్నారు చేస్తున్నారనే భావన కలిగినా కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి అందుబాటులో రావడం లేదనేది వాళ్ళ అభిప్రాయం. వర్షాలు పడినప్పుడు తీవ్రంగా ఇబ్బందిగా ఉంటుందని సచివాలయంలో ఉన్న సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్లాల్సిన ఒక కార్యాచరణ ఖచ్చితంగా జరగాలి. దాని గురించి కూడా నేను సబ్ కలెక్టర్ గారిని కోరాను. ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని సచివాలయంలో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి వారానికి ఒకసారి ఇంటింటికి వెళ్ళే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. చిన్న చిన్న సమస్యలు తెలియకుండా పాపం చాలామంది రేషన్ కార్డు గురించో, పెన్షన్ గురించో, ఇళ్ల స్థలం గురించో వీటిపైన ఖచ్చితంగా మనం ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మనం మన ప్రభుత్వాన్ని వారి చెంత వరకే తీసుకెళ్ళాలి. అది చాలా అవసరం. ఇళ్ల స్థలాల గురించి విపరీతంగా కంప్లైంట్స్ వస్తున్నాయి. గతంలో 50,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు తీసుకుని ఇళ్ల నిర్మాణం చేస్తామని చాలా అన్యాయంగా వాళ్ళు పాపం వడ్డీలకి అప్పు తెచ్చుకొని బంగారం కూడా అమ్మేసుకొని రోడ్లపైన వీధిపాలైన పరిస్థితులు ప్రతి వాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. నేను చాలా స్ట్రిక్ట్గా గతంలో చెప్పాను పోలీస్ అధికారులకి, కేసులు నమోదు చేసి వీళ్ళని ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తే లేదు. ఎవరైతే గతంలో ఈ కాంట్రాక్టులు తీసుకుని ఇంత మోసం చేశారో వాళ్ళకు ఒక బాధ్యత ఉంది. మరొకసారి మీ అందరి ద్వారా తెలుపుతున్నాను నేను
100% వాళ్ళకి బాధ్యత ఉంది. లేకపోతే వాళ్ళని వదిలే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా దాని గురించి సీరియస్గా అవుతాం. ఈ రోడ్ల నిర్మాణం, కొత్త సిమెంట్ రోడ్ల నిర్మాణం కానివ్వండి, సైడ్ కాలువలు మరమ్మతులు చేయడం కానివ్వండి, స్టామ్ వాటర్ డ్రైన్స్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాదాపు 17 కాలువలు ఐడెంటిఫై చేసాం గత సంవత్సరం చేసినట్టుగానే. కింద దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతులకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఖచ్చితంగా ఇరిగేషన్ కెనాల్స్తో ముడిపడి ఉంది కాబట్టి మన పట్టణంలో వెళ్తున్న కాలువలు వీటిని కూడా మేము ఇమీడియట్గా పూడికి తీసే విధంగా ఒక లక్ష్యంతో ముందుకెళ్తాం. నేను ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, అధికార యంత్రాంగాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి కావాల్సినంత స్టాఫ్ మనం ఏర్పాటు చేసుకున్నాం. సిబ్బంది కొరత లేదు ఈ రోజున. ఖచ్చితంగా సిబ్బంది సరైన పద్ధతిలోనే ఉన్నారు. తడి చెత్త పొడి చెత్తకి దయచేసి మీరు సహకరించండి. భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ తడి చెత్త పొడి చెత్త మొదలుపెట్టింది గతంలో మన తెనాలి మున్సిపాలిటీయే. మనల్ని చూసి ఎంతోమంది ఆదర్శవంతంగా ఒక మార్పు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వ లక్ష్యం సమస్యలను పరిష్కరించి ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమేనని, ఎటువంటి సమస్యలు ఉన్న అర్జీల రూపంలో తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. మండలంలోని బుర్రిపాలెం గ్రామంలోని కళ్యాణ మండపంలో శనివారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతం నుండి వచ్చిన సమస్యలపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో అందరూ సమానమేనని, పనులు కావడం లేదని తన దృష్టికి అనేక మంది నుండి ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా వారు చేయాల్సింది వారిచ్చే అర్జీలను మంత్రి నాదెండ్ల మనోహర్ కు, ఇటు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి గ్రీవెన్స్ ఇద్దరికి అర్జీలు ఇవ్వాలని సూచించారు. అప్పటికే వారి సమస్యకు పరిష్కారం లభించుకుంటే శని ఆదివారాల్లో గుంటూరులో అందుబాటులో ఉంటారని, తన వద్దకు రావాలని కోరారు. కూటమి ప్రభుత్వం ద్వారా అందరికీ మంచి జరగాలన్నదే లక్ష్యమని, ఆ విధంగా అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, గ్రీవెన్స్ ముఖ్య ఉద్దేశం ప్రజలకు దగ్గరగా వెళ్లి వారి సమస్యలు పరిష్కరించడమే అన్నారు. నీటి సంఘాలకు నిధులు మంజూరయ్యాయని, ఆ నిధులను సకాలంలో ఆయా సంఘాలకు విడుదల చేయాలన్నదే తమ విధానం అన్నారు. రైతుల వ్యవసాయ అవసరాలకు చేపట్టాల్సిన పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. మార్కెట్ యార్డ్, వైకుంఠపురం చైర్మన్ల నియామకాల్లో జాప్యం లేకుండా చేపట్టాల్సి ఉందన్నారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే అధికారులతో మాట్లాడి పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. ఉగ్రవాదాన్ని తుదిముట్టించడంలో భారతదేశ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ తెనాలిలో నిర్వహించే తెలంగాణ ర్యాలీకి తరలి రావాలన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎంపీడీఓ అత్తోట దీప్తి, మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, వివిధ శాఖల క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేను మీ అందరికి కోరుకునేది ఒకటే, ముందు మీరు వెళ్ళి కలవండి మనోహర్ గారిని కానీ రాజా గారిని కానీ, ఇద్దరిని కలిసి ఇద్దరికి మీరు అక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఇక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీరు వెళ్ళకుండా మీరు కలవకుండా నాకు పనులు అవ్వట్లేదు అంటే ఇబ్బంది, అదొకటి. కాబట్టి మీరు చేయాల్సిన రిప్రజెంటేషన్స్ మీరు చేయండి. మీరు ఒక్కొక్కసారి కొన్ని అవ్వకపోవచ్చు, అలాంటప్పుడు మీరు గుంటూరు రండి, లేదా నేను కూడా వస్తూ ఉంటాను సాధ్యమైన. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దేశం అంతా తిరుగుతా ఇక్కడ రావాలంటే ప్రతిసారి కష్టం అవుతుంది. అయినప్పటికీ సాధ్యమైనంత వస్తాం. మీరు శని ఆదివారాల్లో గుంటూరులో ఉంటాను నేను, ఉన్నప్పుడు రండి. నేను లేకపోయినా మండే టు ఫ్రైడే ఆఫీస్ ఎప్పుడూ ఓపెన్గా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫోన్ నెంబర్లు తీసుకోండి, కాంటాక్ట్ చేయండి, చేయగలిగే చేస్తాం. అన్నీ మీరు అడిగే డొంకలు గింకలు అన్నింటికో ఒక సంవత్సరంలో రోడ్లు వేసేయాలంటే అది అయ్యే పరిస్థితి కాదు. ముందు మెయిన్ రోడ్డు అన్నీ గుంటూరు తెనాలి రోడ్లు అన్నీ బురిపాలెం వచ్చే రోడ్డు నీట్గా ఉంది. 1 by 1 చేసుకుంటూ వస్తూ ఉన్నారు. త్వరలో కూడా తెనాలి నియోజకవర్గానికి కొంచెం అడిషనల్ ఫండ్స్ వస్తాయి, మనోహర్ గారు ట్రై చేస్తున్నారు. అవి వచ్చిన తర్వాత చిన్న పనులు అన్నీ చేస్తాం. నా ఎంపీ ల్యాబ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో 1 by 1 చేసుకుంటూ వస్తాం. 2 ఏళ్లలో దాదాపుగా చాలా వరకు మీ సమస్యలు అన్నీ తీరుతాయి. కొద్దిగా ఓపికగా ఉండండి. ఇప్పటికే 60-70% మంచి రోడ్లు ఉన్నాయి. ఏదైనప్పటికీ మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నీటి సంఘాలకి ఇప్పటికే నిధులు విడుదల చేయడం జరిగింది. చిన్న బోధ కాలువల దగ్గర నుంచి పెద్ద కాలువల వరకు, అదేవిధంగా వీడ్ రిమూవల్ ఇవన్నీ కూడా ఇన్ టైంలో చేయండి. ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా చేయండి. మీకు మాకు మంచి పేరు తీసుకురామని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. 30 పేర్ ప్రైస్ షాప్స్ వేకెంట్గా ఉన్నాయి. కొలిపారు కానీ, టౌన్ కానీ, మండలం కానీ. పేర్ ప్రైస్ షాపులు పూర్తి చేసుకోవచ్చు. ఎందుకనో ఇది కోర్టు దాకా వెళ్ళి కోర్టులో స్టే తీసుకొని మంత్రి గారికి మొన్న చెప్పడం కూడా జరిగింది. వాటి మీద వెరిఫై చేసి చెప్తా ఉన్నారు. వాటిని తొందరగా చేస్తే అందరం పార్టీలుగా ఎవరికి ఇవ్వాలనేది నిర్ణయించి వాటిని కూడా ఫిల్ చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటా ఉన్నాను. టెంపుల్స్ మిమ్మల్ని ఏమని చెప్పి కోరుతా ఉన్నాను. టెంపుల్స్ ఒక 14 టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్స్ కమిటీలు వేసుకోవచ్చు. దాంట్లో
కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు సగం మనం సగం మీరు పూర్తి చేస్తే ఆ టెంపుల్స్ కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. అదేవిధంగా అతి త్వరలో మార్కెట్ యార్డు, రెండోది మన వైకుంఠపురం టెంపుల్, ఈ రెండింటిని కూడా పూర్తి చేస్తాం. కేంద్ర మంత్రి గారితోనూ అదేవిధంగా మనోహర్ గారితో కూడా మాట్లాడి ఎవరు దేనికి అనేది నిర్ణయించిన తర్వాత అది బీసీలకు వచ్చింది. యార్డ్ చైర్మన్ ఆ రకంగా ఎవరికి ఏంటనేది నిర్ణయించి దాన్ని కూడా పూర్తి చేయడం జరిగిందని చెప్పి మనం చేస్తాం. ఇంకేదైనా సమస్యలు నాకు తెలియని కానీ మంత్రి గారికి తెలియని కానీ మీ దృష్టికి వస్తే ఆ సమస్యలు వ్యక్తిగతమైనవి కానీ లేదా అదేవిధంగా ఇంకేదైనా ఉంటే ఆ సమస్యలు మా దృష్టికి తీసుకురండి. వాటిని అన్నింటినీ ఎట్లా ఆ సమస్యను పరిష్కరించుకోవాలి, వర్క్స్ కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఇష్యూ కానీ వీటన్నిటి మీద ఏదైనా ఒక అవగాహన ఉంటే మీరు మా ముందుకు తీసుకురండి, వాటిని పరిష్కారం చేస్తామని చెప్పి మనం చేస్తూ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడమే భారతదేశ లక్ష్యమని ఆ దిశగా పహల్గాం దాడులకు పాల్పడిన పాకిస్తానీ ఉగ్రవాదులను సింధూర్ ఆపరేషన్ తో భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై తన విధానాన్ని చాటిందని ప్రధాని నరేంద్ర మోదీకి త్రివిధ దళాల సైనికులకు భారతీయులంతా మద్దతు తెలపాల్సిన సమయమైందని తిరంగా ర్యాలీ ఉద్దేశించి నాయకులు పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నుండి చేపట్ట తిరంగా ర్యాలీలో పార్టీలకు అతీతంగా కూటమి శ్రేణులు విస్తృతంగా పాల్గొన్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లో ర్యాలీలో అగ్రభాగాన భారత మాతకు జై అంటూ త్రివిధ దళాల సైనికులకు తమ మద్దతును ప్రకటిస్తూ ర్యాలీలో ముందుకు సాగారు. ఎన్ఆర్ఐ విద్యాసంస్థల ఆధ్వర్యంలో 300 మీటర్ల జాతీయ జెండాను తిరంగా ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా ప్రదర్శించారు. బోస్ రోడ్, గాంధీ చౌక్, మెయిన్ రోడ్ మీదుగా మున్సిపల్ కూరగాయల మార్కెట్ ఎదుట గల మహాత్మా గాంధీ విగ్రహం వరకు తిరంగా ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. జాతీయ జెండాలను చేతపోని భారతదేశ ఔన్నత్యాన్ని చాటుతూ యువత, మహిళలు ర్యాలీలో పాల్గొని ప్రాధాన్యతను చాటుకున్నారు. తిరంగా ర్యాలీని ఉద్దేశించి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పాకిస్తానీ ఉగ్రవాదులు కాశ్మీర్లోని పహల్గాంలో అత్యంత వాస్తవికంగా నిర్వహించిన ఉగ్రదాడిని భారత ప్రభుత్వం త్రివిధ దళాలు సింధూర్ ఆపరేషన్ ద్వారా ప్రతిఘటించిన తీరు ప్రపంచ దేశాలు హర్షించే తీరుగా చేపట్టారని అన్నారు. పాకిస్తాన్ పై భారత్ చేసిన యుద్ధం ఉగ్రవాదం పైనని ప్రపంచానికి తెలియచెప్పామని అన్నారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలకు సైతం భారత సత్తా ఏంటో హెచ్చరించిన తీరుగా యుద్ధం ఉందన్నారు. యుద్ధంలో పాల్గొన్న త్రివిధ దళాలకు తెనాలి నియోజకవర్గం నుండి సెల్యూట్ చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు అనంతాచార్యులు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కేసర శంకర్రావు తదితర నాయకులు భారత త్రివిధ దళాలకు తమ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఎడ్లపాడు స్వరూపరాణి, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. అన్యాయంగా, అక్రమంగా, అరాచకంగా అతి సామాన్య పౌరుల్ని దాడి చేసిన మన మీద ఉగ్రవాదాన్ని అణచివేయడానికి దాడి చేశాం కానీ ఎక్కడ కూడా పౌరులకి నష్టం జరిగే విధానం కానీ వ్యక్తిగతంగా పౌరులకి కష్టం కానీ నష్టం కానీ ప్రాణహాని కానీ మన జరిగినటువంటి ప్రతిఘటన దాడిలో ఎక్కడా కూడా మరో అరాచకత్వం లేదు. విధ్వంసం చేయడం, న్యాయాన్ని, ధర్మాన్ని ఎవరైతే క్రూరంగా హింసించడానికి ప్రయత్నించిన ముష్కరులకు బుద్ధి చెప్పినటువంటి యుద్ధం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఈ యుద్ధం ద్వారా ప్రపంచానికి తెలియజెప్పాం భారతదేశం యొక్క దెబ్బ అంటే ఏ రకంగా ఉండదని. భారతీయులందరూ కూడా ఐకమత్యంగా ఉన్నామని చెప్పి కూడా నిరూపించాం ఈ యుద్ధం ద్వారా అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఎవరైతే భారతదేశంలో నివసిస్తా ఉన్నారో హిందూ, ముస్లింలు, క్రైస్తవులు మేమందరం కూడా ఒక్కటే అని చెప్పి చాటి చెప్పిన యుద్ధం ఈ యుద్ధం అని చెప్పి ఆ రకంగా బుద్ధి చెప్పినట్టే ఉంది. ఏ దేశమైతే ఈ ఇద్దరి ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందో వాళ్ళకు కూడా హెచ్చరిక చేశాం. ఇలాంటి అరాచకాన్ని కొనసాగాం. ఇది ఒక చిన్న గుణపాఠం మాత్రమే, ఇది ఒక చిన్న హెచ్చరిక మాత్రమే. మేము కన్ను తెరిస్తే శివుడి మూడో నేత్రం తెచ్చినట్టుగా మీరు భావించాల్సి వస్తుందని చెప్పి ఈ దేశం కోసం, ఈ సరిహద్దు కోసం, ఈ దేశ రక్షణ కోసం పోరాడే ప్రతి ఒక్కరికి కూడా మా అందరి మద్దతు, మా అందరి ఆశీస్సులు, ఆ భగవంతుడి నిండు ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పి ఎప్పుడు ఏ రకమైనటువంటి ఆపద వచ్చినా విజయం మనదే అని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. పాకిస్తాన్ టెర్రరిస్టులు ఏ విధంగా మన ఇండియన్స్ ని మతం పేరు, కులం పేరు ప్రస్తావన చేసి అన్యం పుణ్యం తెలియనటువంటి వ్యక్తిని కాల్చి చంపటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య.
ఆ చర్యను ఖండిస్తూ ప్రపంచ దేశాలు కూడా ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన, దీన్ని ఎవరు కూడా ప్రోత్సహించకూడదు అని చెప్పి ప్రపంచ దేశాలు కూడా సాటి చెప్పినటువంటి విషయం మనందరం కూడా తెలుసు. ఈరోజు ఈ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమికి చెందినటువంటి నాయకులందరూ కూడా సమిష్టిగా ఈ యొక్క ఉగ్రవాదాన్ని తొదముట్టించేందుకు వాళ్ళ యొక్క సానుభూతి, చనిపోయినటువంటి వ్యక్తులకు, అమరవీరులకి, వారు చేసేటువంటి త్యాగాలకి, సైనికులు చేసేటువంటి త్యాగాలకి భారతదేశమే ఒక అత్యున్నతమైనటువంటి ఈ దేశంలో ప్రథమ స్థానానికి సాధించినటువంటి విషయం మనందరం కూడా గమనంలోకి తీసుకోవాలి. పాకిస్తాన్కి మంచి దెబ్బ కొట్టి ఒక ఉగ్రవాదుల్ని ప్లస్ పాకిస్తాన్ మన బోర్డర్ దాటకుండానే మన టెక్నాలజీతో మన పూర్వులు చేసిన రాజకీయ నాయకులు మన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ మన బ్రహ్మాండమైన అస్త్రాలు శస్త్రాలు చేకూర్చుకుని మనకు మనం ఎప్పుడూ కోరుకునేది భారతదేశం శాంతి ప్రియులు, మనకి ఆకాంక్ష లేదు వాళ్ళ పక్క వాళ్ళ భూమి కావాలి. కానీ పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాద చర్యలతో చాలా చెప్పరాని ద్రోహాలు చేసింది మనకి. ఇది రీసెంట్గా జరిగిన ఈ ఆపరేషన్లో ప్రపంచంలో ఉన్నటువంటి సూపర్ పవర్ అని చెప్పేసి మనం చక్కటి కోఆర్డినేషన్తో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఉన్న అస్త్ర శస్త్రాలతో ఆ అస్త్రాలు రావడానికి కృషి చేసిన మన పెద్దలు చాలా మంది ఉన్నారు. టూరిస్టుల్ని అక్కడ విచక్షణ రహితంగా ఉగ్రవాదులైనటువంటి ముష్కరులు కాల్చి చంపి మన తల్లుల మన సోదరుల సింధూరాన్ని తుడిచివేసిన దానికి ప్రతీకగా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కి ఉగ్రవాదులకి ఒక గుణపాఠం నేర్పడం జరిగింది. 100 మంది ఉగ్రవాదుల్ని ఒక తరవా హతమార్చి భారతదేశం యొక్క ప్రతీకార జ్వాల ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియపరచడం జరిగింది. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని రాష్ట్ర మంత్రి బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబులు పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో శనివారం ఎమ్మెల్యే ఆనందబాబుతో కలిసి మంత్రి పార్థసారథి పర్యటించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని పురస్కరించుకుని వేమూరు ప్రధాన వీధులలో ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి ర్యాలీగా ఎన్టీఆర్ పురవేదిక వద్దకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ చెత్త నుంచి సంపద సృష్టించే రీతిలో నేటి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని, ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాలను బాగు చేసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు ప్రతి ఇంటిని సందర్శించి చెత్తను సేకరించాలన్నారు. చెత్తను సేకరించే విధానంపై పంచాయతీ కార్మికులకు అవగాహన సదస్సులు కూడా నిర్వహించడం జరిగిందని, సేకరించిన చెత్త ద్వారా తిరిగి ప్రజలకు ఉపయోగపడే రీతిలో రీసైక్లింగ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. కార్యక్రమం రేపల్లి ఆర్డీఓ రామలక్ష్మి, బుడా చైర్మన్ సలగల రాజశేఖర్, గ్రామ సర్పంచ్ సజ్జా శ్రీలక్ష్మి తిరుపతమ్మ, వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమారి, కూటమి పార్టీ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనకాల మధుసూదన్ ప్రసాద్, ఊసా రాజేష్, మందా జనార్దన్, వివిధ శాఖల అధికారులు, డ్వాక్రా మహిళలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒకప్పుడు మనం కనుక గ్రామాల్లో చూసినట్టయితే మనం అంతా ఇండ్లు చుట్టూతా ఆ ఎకరం ఉన్నాయండి, 2 ఎకరాలు ఉన్నాయండి, చక్క పులిగట్టు పెట్టి ఊడ్చేసి దాని అంతా తీసుకెళ్లి పాచిపోగులో ఇంటికి దూరంగా పెట్టి ఆ పాచిపోగుని సంవత్సరానికి ఒకసారి పొలాల్లో ఎరువుగా వేసి బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇటీవల జనరేషన్కి తక్కువ తెలిసేమో కానీ. సో ఆ చెత్తని కూడా మన పూర్వీకులు, మన పెద్దలు మన వ్యవసాయానికి ఎరువులుగా వాడుకునే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు పాచిపోగు తోలేవాళ్ళు ఎవరు లేరు. మన చెత్తని ఒక చోట చేసుకుని జాగ్రత్త చేసుకుని మళ్ళీ దాన్ని వినియోగించుకోవాలనే ఆలోచన లేదు. ఎక్కడ రోడ్డు అమ్మటే పారేస్తాం, నాతో సహా అందరం కూడా పారేస్తాం. దాని గురించి పట్టించుకునే పరిస్థితుల్లో దాని మూలంగా ఉత్పన్నమయ్యే సమస్యలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ప్రతి ఒక్కరి మీద కూడా భారమైన పరిస్థితులు ఏమిటంటే విద్య, వైద్యం. విద్య గురించి సరే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు అన్నీ కూడా మీకు తెలుసు. వైద్య అవసరాలు ఎందుకు వస్తున్నాయి? మన ఆహారపు అలవాట్ల మూలంగా కానివ్వండి, మన పరిసరాల ప్రాంతాలు అశుభ్రంగా ఉండటం మూలంగా, అపరిశుభ్రంగా ఉండటం మూలంగా మన ఆర్థిక పరిస్థితులు కూడా ఒక్కోసారి చిన్న భిన్నమయ్యే పరిస్థితులు తలెత్తుతా ఉన్నాయి. దాని మూలంగా అనేక రోగాలు, క్యాన్సర్ కానివ్వండి, సుదీర్ఘ జబ్బులు కూడా వస్తున్న పరిస్థితులు మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటేనే కాకుండా దీనికి కావాల్సిన నిధుల్ని కూడా ఏర్పాటు చేసి మరి చెత్తనంతటిని కూడా ఒక చోట కలెక్ట్ చేసి దాన్ని దూర ప్రాంతాలకు తీసుకువెళ్ళి ఆ చెత్తను కూడా ఏ విధంగా వినియోగించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం కానీ పంచాయతీ కానీ
చెత్తని ఒక చోట పోగేస్తుంది, తీసుకెళ్ళి ఎక్కడో మనకు దూరం పొలాల్లోనో రోడ్లు అమ్మటనో వేస్తుంది. కానీ అది పెరిగి కొన్ని రోజులకి అది పెద్ద మరి డేంజర్గా తయారయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటువంటి చెత్తను కూడా వినియోగించుకోవాల్సిన అవసరం ప్రభుత్వాల మీద మనందరి మీద కూడా ఉందని చెప్పేసి మీకు మనవి చేస్తాను. విడిపోయినటువంటి పాకిస్తాన్ మన దేశం మీద విషం చిమ్ముతూనే ఉంది. అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి భారతదేశం ఇవాళ అభివృద్ధి చెందటానికి, చెందిన దేశంగా పిలువపడటానికి రాబోయే రోజుల్లో అగ్రరాజ్యాలు మూడిట్లో ఒకటిగా అవతరించడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు అందరికీ తెలుసు. ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర గురించి జిల్లా కలెక్టర్ గారు సంపూర్ణంగా మీకు విపులీకరించి చెప్పారు. ఖచ్చితంగా మన ఇళ్ళు, మన పరిసరాలు మనం పరిశుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. దానివల్ల వచ్చే పర్యవసానాలు కానీ నష్టాలు కానీ మనమే భరిస్తాం, భావితరాలు భరిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా, అజాగ్రత్త లేకుండా జాగ్రత్తగా ఆలోచన చేసి మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకునేదానికి ఇక్కడ ఉన్నటువంటి మహిళా తల్లులు, ఎందుకంటే బాధ్యత మీకు ఎక్కువ ఉంటుంది. అంటే పురుషులకు లేదని కాదు, మీరు బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఈ స్వచ్ఛత, శుభ్రత, పరిశుభ్రత, స్వచ్ఛాంధ్ర స్వర్ణాన్ని సాధించడంలో మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరచాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రతి చోట జరుగుతూ ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రతి నెల ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. ఈరోజు కూడా కర్నూలు జిల్లాలో వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఇటువంటి గొప్ప కార్యక్రమంలో హాజరైన మీరందరూ కూడా రేపటి నుంచి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి ఈ స్వచ్ఛత, పరిశుభ్రత కార్యక్రమాలని మనం పాటిస్తూ మన పక్కన వాళ్ళని, మన ఇంటి ఎదురు వాళ్ళని, ఇంటి పక్కన వాళ్ళని అదే విధంగా ఉండే విధంగా మోటివేట్ చేసి వారందరూ కూడా ముందు నడిపించడంలో మీరు అందరూ జాగ్రత్తగా వ్యవహరిస్తారని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, శత్రు దేశానికి గుక్క తిప్పుకోనీయకుండా వాళ్ళని పూర్తి స్థాయిలో మెడలు వంచే స్థాయిలో చాలా బలమైన జవాబునిచ్చినటువంటిది మన దేశ ప్రభుత్వం. ఆ జవాబు విషయంలో మనం చూసినప్పుడు గతంలో యుద్ధాలన్నీ రక్తపాతం అధికంగా ఉండి సైనికులు అత్యధికంగా చనిపోయేటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మనం చూస్తే టెక్నాలజీ ఎవరి సొంతమో విజయం వారి సొంతం. మనం చూస్తూ ఉన్నాం. మరి సుదర్శన చక్రగా పిలువబడే S-400 అనేటువంటి ఆయుధ సంపత్తి మన సొంతం అవడం, మన సరిహద్దుల్ని అది సుదర్శన చక్రంలాగా అడ్డుకోవడం, శత్రువులు ప్రయోగించిన డ్రోన్లను కానీ క్షిపణులను కానీ తుత్తునియలు చేసి సరిహద్దుల్లోనే ముక్కలుగా పడేయడం, మరీ ముఖ్యంగా మన రాష్ట్రం ఒక ట్రైబల్ కుటుంబానికి చెందిన కుర్రాడు 23 ఏళ్ల నవ యువకుడు మురళీ నాయక్కి కూడా ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా ఈ సైన్యంలో పాల్గొన్నటువంటి ఈ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనిక కుటుంబాలందరికీ కూడా మన పూర్తి సానుభూతిని తెలియచేయడమే కాకుండా వాళ్ళ వెనకాల ఈ దేశం యావత్తు మన అందరం, ప్రజలందరం కూడా వాళ్ళ వెనకాల అండగా ఉన్నామని, మనమందరం ఐకమత్యంతో పూర్తి స్థాయిలో వాళ్ళకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడానికి ఉన్నామని, వాళ్ళ కుటుంబాలకు కూడా మనం పూర్తి స్థాయిలో భరోసా ఉన్నామని తెలియచేసేటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఈరోజు ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి విజయోత్సవ వేడుకల్ని మనం జరుపుకున్నాం. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన దక్షతతో చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. దీన్ని మరి ఏం చేస్తున్నాం మనం ఈ కార్యక్రమంలో అంటే, మన ఇంటి పరిశుభ్రత, మన వీధి పరిశుభ్రత, మన గ్రామ పట్టణ వార్డు పరిశుభ్రత, మన పరిసరాల మొత్తాన్ని కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఏరియా అంతా నమ్మేసారి వచ్చిందా, ఆపు వచ్చిందా? కొంచెం
స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం ప్రభుత్వ వైద్యశాల ఊడా కాలనీ చెంచుపేట పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది వివిధ శాఖల అధికారులు వెంటరాగా మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. తొలుత ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణాన్ని సందర్శించిన మంత్రి మనోహర్ ఆ ప్రాంతంలో అస్తవ్యస్తంగా ఉన్న పారిశుధ్యాన్ని గమనించి సిబ్బంది పనితీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం కాలనీలోని ప్రజల నుండి నేరుగా వచ్చిన సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారులను సమస్యలు పరిష్కారం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు పెన్షనర్లు, రేషన్ కార్డుదారులు ఇంటి స్థలాలు వంటి సమస్యలు మంత్రి మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా పర్యటిస్తున్నట్లు తెలిపారు. పట్టణాభివృద్ధిలో భాగంగా కాలువల నిర్మాణం, రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్తో చర్చించి వారి సహకారంతో మరింత అభివృద్ధి పనులకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధికి పట్టణానికి చెందిన డాక్టర్ నన్నపనేని ప్రతాప్ ₹1,00,00,000 వితరణతో వైద్యశాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యవసర వైద్య సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన వారు మెరుగైన వైద్యం కోసం గుంటూరు వెళ్లే అవసరం లేకుండా అత్యవసర వైద్యం డాక్టర్ ప్రతాప్ వితరణతో వారి పర్యవేక్షణలో అత్యవసర వైద్య సేవల విభాగం అందుబాటులోకి రానున్న క్రమంలో మంత్రి మనోహర్ దాతలకు అభినందనలు తెలిపారు. పట్టణాభివృద్ధిలో అందరూ భాగస్వాములై ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్, రెవెన్యూ, వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పారిశుద్ధ్యం ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాలి. ఒక నెల రోజులు వారి పని కాకపోయినా మున్సిపల్ సిబ్బందిని, కమిషనర్ గారిని, చైర్పర్సన్ గారిని కోరాను. ఒక నెల రోజులు తెనాలి హాస్పిటల్లో ఉన్న కాలువలన్నీ కూడా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూ ఉంటే ఈ వర్షాకాలంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా, దోమలు బెడద లేకుండా అక్కడ ఉన్న పేషెంట్స్ ఇంకా మెరుగైన సేవలు అందించడానికి కోసం ఒక చక్కటి కార్యక్రమం ముందు తీసుకెళ్లబోతున్నాం. నన్నపనేని ప్రతాప్ గారు ఒక దాతగా ముందుకు వచ్చి ₹1,00,00,000 విరాళం ఆయన ఒక క్యాజువాలిటీ విభాగాని కోసం అక్కడ ప్రకటించారు. సో త్వరలోనే ఆ పనులు కూడా మొదలుపెట్టి ఇప్పుడున్న 2 బెడ్లని కాస్త 15 బెడ్లుగా మార్చి అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి పరికరాలన్నీ కూడా తీసుకొచ్చి, యంత్రాంగం అంతా తీసుకొచ్చి అద్భుతంగా చేయాలనే ఒక తపనతోటి ఆ కార్యక్రమం కూడా త్వరలోనే మొదలు పెడతాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న మనకి చెంచుపేటలో ప్రధానంగా మనం ఈ ప్రాంతంలో మనకి హాస్పిటల్తో పాటు ఇండోర్ స్టేడియం ఉంది. అదేవిధంగా ఈ కాలనీలో, ఊడా కాలనీలో ఇప్పటి నుంచి కూడా కొన్ని రోడ్లు మరమ్మతులు చేయాలని పెద్దలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. సందర్భంగా మేము ఆ ప్రాంతాల్లో పర్యటించుకుని మాతో పాటు ఈరోజు కొత్తగా అపాయింట్ అయిన మా హ్యాండిక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ హరిప్రసాద్ గారు కూడా వచ్చారు తిరుపతి నుంచి. సో ఆయన కూడా తెనాలికి స్వాగతం పలుకుతూ ముఖ్యంగా ఈ రైస్ కార్డ్ సర్వీసుల గురించి రకరకాల అనుమానాలు ఈరోజు కూడా పర్యటిస్తున్నప్పుడు చాలామంది పాపం ఇబ్బంది పడుతున్నాం కొన్ని అంశాలపైన తీసుకొచ్చారు. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందికి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, మీకు ప్రభుత్వం నుంచి చాలా క్లియర్గా గైడ్లైన్స్ వచ్చినాయి. ఏ ఒక్కరిని కూడా మీరు ఇబ్బంది పెట్టొద్దు. ప్రత్యేకంగా కొత్తగా పెళ్ళైన దంపతులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్డు స్ప్లిట్ చేసి మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా కార్డు ఇవ్వాలి. రెండోది, ఎవరైతే పాపం ఒంటరి మహిళలుగా ఉంటున్నారో ఒంటరి మహిళలకి ఇమీడియట్గా కార్డులు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. స్ప్లిట్టింగ్ ఆఫ్ కార్డ్స్ ఏదైతే ఉందో వాలంటరీగా స్ప్లిట్ చేసేవాళ్ళు, కార్డ్ సరెండర్ చేసేవాళ్ళు వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాం. ఎందుకంటే కుటుంబం ఒక్కోసారి సంఖ్య పెరిగిన సందర్భంగా, కొత్తగా బిడ్డలు పుట్టిన సందర్భంగా వాళ్ళు సొంతంగా కార్డు మెయింటైన్ చేసుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా స్ప్లిట్టింగ్ ఆఫ్ కార్డ్స్ అనేది అవకాశం కల్పించాం. హౌస్ మ్యాపింగ్ ఏదైతే GSWSలో ఉన్న హౌస్ మ్యాపింగ్ వలన ఒకే అడ్రస్ పైన 2-3 కుటుంబాలు నివసిస్తున్నాయి కాబట్టి ఆ అడ్రస్ పైనే మళ్ళీ స్ప్లిట్ చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అది తప్పకుండా 20 తారీఖున కేబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి GSWS నుంచి మేము చేయగలిగే కొన్ని కార్యక్రమాలు ఒక మార్పు తీసుకురావడం కోసం తప్పకుండా మేము ప్రయత్నిస్తాం. పెన్షన్ల విషయంలో కూడా ఖచ్చితంగా జూన్ కల్లా ఏ విధంగా తల్లికి వందనం కార్యక్రమం చేపట్టబోతున్నామో ₹15,000 ప్రతి బిడ్డకి చదువు కోసం ఆ తల్లి ఖాతాలోకి పడేటట్టు ఒక ఏర్పాటు చేశాము. అదేవిధంగా పెన్షన్స్ విషయంలో కూడా సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా అప్లై చేసుకున్న వితంతులందరికీ కూడా మేము తప్పకుండా, అదేవిధంగా 80 సంవత్సరాలు దాటిన పెద్దలకి, వృద్ధులకి వాళ్ళకు కూడా మినహాయింపు ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అవి రావడం లేదు, ఐరిస్ కూడా చాలా సందర్భాల్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకి ఆ మినహాయింపు ఉంది. దాదాపు రాష్ట్రంలో ఇప్పటివరకు మేము గుర్తించింది 6,74,000 మంది. వాళ్ళందరికీ కూడా ఈ KYC వర్తించదు. దానికి వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిరుపేద వర్గాలకు ఎదురయ్యే అనారోగ్య సమస్యల శస్త్రచికిత్స నిమిత్తం లభిస్తున్న సహాయం వారికి ఎంతో తోడ్పాటుగా ఉంటుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
స్థానిక బాలాజీరావుపేటలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న షేక్ మస్తాన్బీ అనే మహిళకు ముఖ్యమంత్రి సహాయ నిధిని శాంక్షన్ చేసిన 4 లక్షల రూపాయల చెక్కును శనివారం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బాధితురాలికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రాధాన్యత పెరిగిందన్నారు. పేద మధ్యతరగతి వర్గాలు క్లిష్టమైన అనారోగ్య సమస్యలు ఏర్పడితే వారికి వైద్య సేవ నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి లభిస్తున్న ఆర్థిక చేయూత ఆ కుటుంబాలకు ఎంతో తోడ్పాటు అందిస్తోందని అన్నారు. ఆర్థిక చేయూతను అందించిన కూటమి ప్రభుత్వానికి ఆ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకులు మహమ్మద్ కుదూస్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మస్తాన్బీ దాదాపు క్యాన్సర్ వ్యాధితో బాధపడతా ఉంటే సహాయ నిధి నుంచి 4 లక్షల రూపాయలు ఈ రోజున ఇవ్వటం జరిగింది. మనందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది తద్వారా సహాయం చేయటం, ఏ రకంగా సహాయం చేశారో మనందరికీ తెలుసు. ఆఖరి ఎన్నికల సందర్భంలో మాత్రం ఎన్నికల కోసం సహాయం చేసినటువంటి గత ప్రభుత్వానికి గత 15 ఏళ్లుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతోమంది పేదల్ని, ఎంతోమంది వ్యాధులకు గురైనటువంటి ఆరోగ్యశ్రీలోకి రాని వాళ్ళందరినీ కూడా ఆదుకున్నటువంటి కరుణామయుడు కూటమి నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. భగవంతుడు ఆయన చల్లగా చూడాలని, ఎవరు కూడా వ్యాధులకి గురి కాకూడదు, వ్యాధులకి గురైన వ్యక్తులకి తక్షణమే సహాయం అందించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా చేయూత అందించాలి. ఏ రూపంలో అందిస్తే వారి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా బలోపేతం అవుతారనేదే ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం, లక్ష్యం. ఆపరేషన్ సింధూర్ కోట్లాది భారతీయుల మనోభావాలకు ప్రతీక అని పాకిస్తాన్ దుష్ట ముష్కరులు మన దేశంపై దాడి చేస్తే కాపాడిన నిజమైన సైన్యాధ్యక్షులు మన భారత సైనికులని, వారు చూపిస్తున్న తెగువ త్యాగాలను దృష్టిలో ఉంచుకొని వారికి ఆత్మస్థైర్యం, ధైర్యం ఇచ్చి మనమంతా బాసటగా నిలవాలని బాపట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబులు పేర్కొన్నారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్ ద్వారా తగిన గుణపాఠం చెప్పిన భారత త్రివిధ దళాలకు సంఘీభావం తెలిపేందుకు నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో శనివారం భారత సైన్యానికి మద్దతుగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్, స్వర్గీయ పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే ఆనందబాబు, జిల్లా కలెక్టర్ వెంకటమురళి, కూటమి పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు జాతీయ పతాకం చేతబట్టి భరతమాతకు జేజేలు పలుకుతూ వేమూరు ప్రధాన కూడలిలో ముందుకు సాగారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపిత చర్యలను యావత్ భారత ప్రజానీకం తీవ్రంగా ఖండిస్తోందని, తీవ్రవాద చర్యలను తిప్పుకొట్టడంలో భారత సైన్యానికి మద్దతుగా నిలుస్తోందని తెలియజేశారు. అభివృద్ధి చెందుతున్న భారతదేశం పట్ల పాకిస్తాన్ తన అక్కసును వెళ్లగక్కుతూ తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్నారని, ఈ చర్యలను తిప్పికొట్టడంలో భారత సైన్యం ధీటైన సమాధానం చెప్పిందని, అదే రీతిలో ప్రపంచ దేశాలు భారత్కు మద్దతుగా నిలిచాయన్నారు. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మాట్లాడుతూ పాకిస్తాన్ యొక్క తీవ్రవాద చర్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదని, భారత ఏనాడు యుద్ధం కోరుకోలేదని, పాక్ దుశ్చర్యలకు పాల్పడితే సహించేది లేదని ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పిందని అన్నారు. ఇటువంటి తరుణంలో భారత సైన్యానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూరులో అసూలు బాసిన మురళీ నాయక్ కి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి, రేపల ఆర్జీఓ రామలక్ష్మి, వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, బుడా చైర్మన్ రాజశేఖర్, వేమూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, టీడీపీ నాయకులు మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనకాల మధుసూదన్ ప్రసాద్, తూనిగుట్ల సాయిబాబా, ఎలవర్తి బ్రహ్మానందం, శివారెడ్డి, బీజేపీ నాయకులు మందా జనార్దన్, జనసేన నాయకులు ఊసా రాజేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం వేమూరు ప్రధాన కూడలిలో పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఎటువంటి ఉగ్రవాద చర్యలైనా సరే, ఉగ్రవాదులైనా సరే మట్టు పెట్టగలమని మన ఆర్మ్డ్ ఫోర్సెస్ చూపించిన ధైర్య సాహసాలు చాలా ఈ దేశానికి గర్వకారణం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. పాకిస్తాన్ ప్రేరేపిత ఈ ఉగ్రవాద చర్యని ప్రపంచం యావత్తు మన భారతదేశానికి అండగా నిలబడి ప్రభుత్వం చేసిన ఆపరేషన్ సింధూర్ని అందరూ కూడా మరి సపోర్ట్ చేయటం మనకు తెలిసిన విషయమే. భారతదేశం ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించదు. భారతదేశం మీద ఎవరు దుష్ట ఆలోచనలతో దాడి చేసినా, భారత పౌరులకి ఎటువంటి నష్టం కలిగించినా కూడా మరి భారతదేశ సైనిక చర్యలు తీవ్రంగా ఉంటాయనేది మరి మన ఆపరేషన్ సింధూర్ ద్వారా మరి ప్రకటితమైన విషయం మనకు తెలిసిందే. 23 సంవత్సరాల యువకుడు మురళీ నాయక్ అమరుడు అయ్యాడు. ఆత్మకు శాంతి కలగాలని, ఇటువంటి ఉగ్రవాద చర్యలైనా సరే ఇదే విధంగా తిప్పికొడతామని చెప్పేసి ప్రపంచానికి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశ ప్రభుత్వం స్పష్టం చేసింది. భారతదేశంలో యొక్క సైనిక పాఠవాలు, సైన్యం యొక్క ధైర్య సాహసాలకి ఒక విధంగా బెదిరిపోయారని చెప్పాలి.
ఇటువంటి కవింపు చర్యలు చేసిన, ఉగ్రమూకల్ని రెచ్చగొట్టిన, సరిహద్దుల్లో శాంతి భద్రతల సమస్య సృష్టించిన, ఏది చేసినా కూడా పాకిస్తానే ప్రతిసారి కూడా ఓడిపోతూ వచ్చింది. మన యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని, సార్వభౌమత్వాన్ని ఇబ్బంది పెట్టాలని పాకిస్తాన్ పన్నే కుయుక్తుల్ని భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వచ్చింది. మొన్న జరిగినటువంటి పహల్గాం దాడి సందర్భంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ మాత్రం అమోఘమైందని భారత ప్రజానీకమే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు, సమర్థించారు మనం చేసినటువంటి చర్యని. ఎందుకంటే అమాయకులైనటువంటి పౌరుల్ని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకోవడం, ఆ ఉగ్రవాదులకి స్థావరాలు ఇచ్చి, వారిని షెల్టర్ ఇచ్చి, వారిని ప్రోత్సహిస్తూ అన్ని విధాలుగా ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం ఒక పక్కన పాకిస్తాన్ ప్రభుత్వం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి బాట ముందుకు పోతున్నటువంటి దేశం భారతదేశం. మనల్ని చూసి వారు ఓర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఉగ్రదాడులకు పాల్పడి ఈ మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తా ఉన్నారు. దీన్ని ఎక్కడికక్కడ ప్రతి భారతీయుడు ఖండించాల్సిన అవసరం ఉంది. సందర్భాల్లో జరుగుతున్నటువంటి వారు ఏదైతే ఉందో అది వారని మనం ఎప్పుడు కూడా భారతదేశం వారు కావాలని కోరుకోవట్లేదు, యుద్ధాన్ని మనం ఎప్పుడు కోరుకోము. కానీ అవతలవాడు కవిస్తే మాత్రం ఇక్కడ ఊరుకునే పరిస్థితి లేదనేది మన సైన్యం ఎప్పుడు కూడా ఎదురు నిలబడతా చెప్తా వస్తూ ఉంది. ఇందులో అసూలు బాసినటువంటి మురళీ నాయక్ లాంటి వీర జవాన్లు ఎందరో ఉన్నారు. వారందరూ కూడా మనం మనోస్థైర్యాన్ని ఇవ్వాలి, వారికి బాసటగా నిలవాలి. ఇది మనందరిది, మనకి సంబంధించినటువంటి సమస్య, భారతీయుల 160 కోట్ల భారతీయుల సమస్యగా చూసి మనందరం కూడా నిరంతరం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి చర్యలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో తిరంగా ర్యాలీల ద్వారా ఆ సైన్యానికి, అదేవిధంగా చనిపోయినటువంటి పర్యాటకులకి, ఇబ్బందుల్లో ఉన్నటువంటి భారత ప్రజానీకానికి బాసటగా మేమున్నామని చెప్పి తెలియజెప్పడానికి ఈ రోజున ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. పరిసరాల పరిశుభ్రతతో పాటు ప్రతి ఒక్కరూ నీటి విలువను గుర్తించి పొదుపుగా వినియోగించుకోవాలని, వర్షపు నీటిని సైతం భద్రపరుచుకుని ఉపయోగించుకునే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో శనివారం నిర్వహించారు. ప్రధానంగా నీటి విలువను తెలియజేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలలో ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా వర్షపు నీరు మరలా భూమిలోకి చేరుతుందని, భూగర్భ జలాలకు సమస్య తలెత్తకుండా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ పి మల్లికార్జునరావు మాట్లాడుతూ హైపర్ టెన్షన్ గుండెకు సంబంధించిన సమస్య అని, ఇది అంటువ్యాధి కాదని, హైపర్ టెన్షన్ రావడానికి గల కారణాలను వివరించారు. నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి మాట్లాడుతూ నీటి విలువను గుర్తించి ప్రతి ఒక్కరూ జల సంరక్షణకు వారి వంతుగా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతను వివరిస్తూ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ వర్షపు నీటిని మనం వృధాగా వదిలేయకుండా మన ఇల్లు అయినా సరే, సంస్థ అయినా సరే మనం వాడుకోవడానికి, అంటే టాయిలెట్స్కి వాడుకోవడానికి ఒక గుంత తవ్వుకొని ఆ గుంతకి ఒక ట్యాంక్ లాగా కట్టుకొని పైప్ కనెక్షన్ పెట్టుకుని వర్షపు నీటి వచ్చే చోట పెట్టుకున్నామంటే అది టాయిలెట్స్కి వాడుకోవచ్చు. ఆ వర్షపు నీరు ఏంటివి, పైనుంచి వచ్చేటివి, మిద్దెల పైనుంచి వచ్చేటివి. అలాగనే వర్షపు నీరు కింద మన చుట్టుపక్కల మన ఇల్లు కావచ్చు, మన సంస్థ కావచ్చు, చుట్టుపక్కల వర్షం నీరు వృధా కాకుండా మనం ఒక ఇంకుడు గుంత అంటారు దాన్ని, ఆ గుంత తవ్వుకొని చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ అంతా పల్లంగా ఆ గుంతకు వెళ్ళేడుగా మనం సెట్ చేసుకోగలిగితే ఒక పైప్తో మన చుట్టుపక్కల పడే వర్షం నీరంతా ఆ ఇంకుడు గుంత లేకపోయి భూమిలోకి అది బాగా భూమి పీల్చుకుంటుంది. దానివల్ల భూమిలో నీటి శాతం పెరుగుతుంది. సో నీటి కొరత ఉండదు. నేను తెనాలి ప్రభుత్వ వైద్యశాల ఆర్ఎంఓని, డాక్టర్ పి మల్లికార్జునరావు నా పేరు. ఈరోజు మే 17వ తారీఖు అంటే వరల్డ్ హైపర్ టెన్షన్ డే.
దాని గురించి. తర్వాత ఈరోజు ప్రతి 3వ శనివారము సాసా ప్రోగ్రాం అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా జలము, నీటి సంరక్షణ, దాని పరిరక్షణ గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి అవగాహన కల్పించినాము. ఎంసెట్ లో సీట్ సాధించే విషయంలో ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని అధిగమించాలని ఆ దిశగా జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ విద్యార్థులను అన్ని విధాలుగా తీర్చిదిద్దడం అభినందనీయమని ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్షకు సిద్ధమైన విద్యార్థులను ఉద్దేశించి దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య గుజ్జలముడి కృపాచారి అన్నారు. స్థానిక ప్రకాశం రోడ్లోని జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ లో ఎంసెట్స్ ఎంట్రన్స్ పరీక్షలకు శిక్షణ తీసుకున్న విద్యార్థులకు శనివారం స్థానిక సామ్రాట్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో పరీక్షా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సంస్థ నిర్వాహకులు జెట్టి విజయశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చిన ఎంతో మంది విద్యార్థులను జేవీఎస్ క్రాంతి నిర్వాహకులు చక్కని శిక్షణతో వారి భవిష్యత్తు జీవన ఉన్నతికి దోహదపడుతున్నారని అన్నారు. ఎంసెట్ లో సీటు సాధించాలన్న లక్ష్యంతో ఇప్పటివరకు కష్టపడి చదివిన విద్యార్థులు పరీక్షను ఇష్టంగా రాయాలని, ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. 150 మంది విద్యార్థులు ఎంట్రన్స్ కు సిద్ధమయ్యారని నిర్వాహకులు తెలిపారు. జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ విద్యా విధానం పట్ల పలువురు పేరెంట్స్, విద్యార్థులు తమ అభిప్రాయాలను మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో అమిరినేని శ్రీధర్, శ్రీమన్నారాయణ, డాక్టర్ విష్ణు, అనగాని శ్రీనివాసరావు, కిరణ్, ఐశ్వర్య, సాలేం చంద్రశేఖర్, మెహబూబీ, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. కోచింగ్ సెంటర్లో కనుక చక్కగా మంచి కోచింగ్ సెంటర్లో కనుక విద్యార్థి తన జీవితాన్ని తీర్చిదిద్దుకుంటే జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్తాడు. ఎస్ఎస్ కోచింగ్ సెంటర్ చేస్తున్నటువంటి పని అదే. కేవలం సామాన్యమైనటువంటి కుటుంబాల్లో అతి సామాన్యమైనటువంటి వాళ్ళకి, అతి పేదలైనటువంటి పిల్లలకు కూడా చక్కగా చదువు నేర్పించి వాళ్ళకి ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ ఎంసెట్ కోచింగ్ సెంటర్లో మన దేశంలో ఎక్కువ భాగం వచ్చేటటువంటి ర్యాంకులు మనకి ఈ కళాశాల నుంచే, ఈ కోచింగ్ సెంటర్ నుంచే మనకు కనిపిస్తూ ఉన్నాయి కనుక ప్రత్యేకంగా అభినందిస్తూ, ముఖ్యంగా రాబోయేటటువంటి పరీక్షల్లో పిల్లలందరికీ కూడాను మంచి ర్యాంకులు రావాలని. జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఇవ్వటం చాలా బాగుంది. అంతేకాకుండా విద్య వ్యాపారం చేస్తున్నటువంటి ఈ రోజుల్లో వాళ్ళు ఆర్థిక పరిస్థితిని చూడకుండా, వాళ్ళు బీదవాళ్ళ లేకపోతే ఉన్నవాళ్ళు అనేది లేకుండా విద్యార్థుల్ని తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులతోటి మంచి వాళ్ళకి చెప్పి పిల్లల్ని మంచి నైపుణ్యంగా కోచింగ్ ఇస్తూ వారిని మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నటువంటి ఈ క్రాంతి కోచింగ్ సెంటర్కి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. పేరు మెహబూబీ. నేను జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్లో ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాను. మాకు కోచింగ్ చాలా బాగా ఇస్తారు అండ్ డైలీ షెడ్యూల్ ఉంటుంది. షెడ్యూల్ని ఫాలో అవుతారు. అట్ ద టైం మాకు డైలీ ఎగ్జామ్స్ పెడతారు వాళ్ళు చెప్పిన సిలబస్ మీద. మేము ఎంజాయ్మెంట్గా చాలా బాగా చదువుకుంటాము. ఐ లైక్ ద కోచింగ్ సెంటర్ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ క్రాంతి సార్ టీచింగ్ అస్ వెరీ వెల్. యశ్వంత్, నేను ఇక్కడ క్రాంతి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ మాకు టైం టు టైం షెడ్యూల్ అనేది ఉంటుంది. మాకు డైలీ వీక్ టెస్ట్స్ ఉంటాయి, డైలీ టెస్ట్స్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్స్ ఉంటాయి. అలాగే మాకు మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మాకు తప్పకుండా క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. మాకు డైలీ టెస్టులు అన్నీ పెడుతుండడం వలన మాకు మంచి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. మేము మంచి ర్యాంక్ సంపాదిస్తామని మాకు మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నాం. మేము 150 మంది ఎట్ ఏ టైం మొన్న ఎంట్రన్స్ లో క్వాలిఫైడ్. మీరు దీంట్లో నాట్ క్వాలిఫైడ్ ఎవరైనా చూపిస్తే మీరు కోచింగ్ సెంటర్ ఆపేస్తా. అది జేవీఎస్ క్రాంతి అంటే. బై పేపర్ క్లియర్ కట్ లో దీంట్లో స్టేట్ లెవెల్లో 700 ర్యాంక్ మంది. ఏది పాలిటెక్నిక్ నిన్నే రిజల్ట్ వచ్చింది. 14వ తారీఖు 15 రిలీజ్ చేశారు. 150 మంది క్వాలిఫైడ్. అది ఘనత. నెక్స్ట్ దాంట్లో మనకి 1000 ర్యాంక్ ఉంది, 1200 ర్యాంక్ ఉంది. స్టేట్ ఆల్మోస్ట్ ఆల్ గుంటూరు జిల్లా 2nd ర్యాంకు, 4th ర్యాంకు, 3rd ర్యాంకు మనకి. ఓకేనా? ఈ ర్యాంకుల్ని మళ్ళీ తిరిగి మీరు సాధిస్తారనేది నాకైతే చాలా ఆశగా ఉంది. స్టేట్ 150 ర్యాంక్ ఎంసెట్ మంది నెక్స్ట్ జనరేషన్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలనేది ఆశాభావం. మండల కేంద్రం దుగ్గిరాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని శనివారం అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పంచాయతీ అధికారి బివి సాయి కుమార్ హాజరయ్యారు.
ముందుగా బంగ్లా సమీపంలో ఉన్న చెత్త సేకరణ కేంద్రాన్ని పరిశీలించి అనంతరం వర్మి కంపోస్ట్ తో తయారైన ఎరువులను పరిశీలించారు. తదుపరి రిజిస్టర్ ఆఫీస్ వద్ద ఉన్న తుంగభద్ర కాలువ అంచును శుభ్రపరిచి శ్రమదానం చేశారు. చెత్తను సేకరించి పారిశుద్ధ్య కార్మికులచే ట్రాక్టర్ పై పోయించారు. అదేవిధంగా పెద్దగా ఉన్న పిచ్చి మొక్కలను ప్రొక్లైన్ సహాయంతో తొలగించారు. ఈ కార్యక్రమం డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, పంచాయతీ కార్యదర్శి కె వివేకానంద, గ్రామ సర్పంచ్ బాణావతి కృషిపై రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, నియోజకవర్గం తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి, గద్దె వాసు, బీజేపీ నాయకులు కొంగర జోగేంద్ర ప్రసాద్, పిహెచ్సి వైద్యులు అబ్దుల్ రెహమాన్, అంగన్వాడీ సూపర్వైజర్ ఎన్ భవానీ, వెలుగు ఏపీఎం సురేష్, ఏపీఓ మధుపాల, పార్టీ నాయకులు పర్వతనేని హర్ష, నక్కా చిరంజీవి, పఠాన్ జూన్నుఖాన్, తాడిపైన ఏడుకొండలు, జంపాల నరేంద్ర, జనసేన గ్రామ అధ్యక్షులు కాజా భాస్కరరావు, ఎద్దు ప్రసాద్, బొజ్జా బాలు యాదవ్, కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది, డ్వాక్రా యానిమేటర్లు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి కుమార్, వెంకట్రావు, ఖుషీబాయ్ మాట్లాడారు. స్వచ్ఛ దివాస్ కార్యక్రమం సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి 3వ శనివారము పారిశుద్ధ్యం మీద ప్రజల ఆరోగ్యం కోసము పనిచేయడం జరుగుతూ ఉంది. భాగంగా ఈరోజు ఈ 3వ శనివారము రాష్ట్రమంతటా కూడా ప్రతి గ్రామంలో ఇది హీట్ అంటే ఈ సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లో ప్రజలకు వడదెబ్బ తగిలి చనిపోవడానికి ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసము ఈ యొక్క 3వ శనివారము బీట్ ది హీట్ అనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్య గారు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మేమందరం కూడా ఈరోజు ఈ దుగ్గిరాల గ్రామంలో ఈ బీట్ ది హీట్ కార్యక్రమం సంబంధంగా ప్రజలందరికీ కూడా గ్రామ సభ కండక్ట్ చేసి వారికి అవగాహన కల్పించడం జరిగింది. గుడి దగ్గర ఇంతకుముందు మన దారి అమ్మటి వెళ్తుంటే చెట్లు పెరిగి వచ్చిపోయే వాళ్ళకి కనపడకుండా అంతరాయంగా ఏర్పడటం, వాటిని కూడా మంది శుభ్రం చేసుకోవటం, ఇవన్నీ కూడా మన డిపిఓ గారు చక్కగా ఎన్ని నిర్వహించి అందరి చేత ఒక యూనిటీగా చేసి ఎన్ని కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బాగుంది. ఇట్లాగే ప్రతి నెల ప్రతి 3వ శనివారం ఏదో కాన్సెప్ట్ తీసుకొని దుగ్గురాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేద్దాం. అదే కాకుండా మధ్య మధ్యలో కూడా మీరు టార్గెట్ పెట్టారు, వచ్చే నెలకి నాకు ఇలా కావాలి అనేది ఒక టార్గెట్ డిపిఓ గారు పెట్టారు. ఆ పిట్స్ అన్నీ ఇట్లా పూర్తి కావాలి, ఇట్లా ఎవరికి ఇవ్వాల్సిన సూచనలు వాళ్ళకి ఇచ్చారు. దాని విధంగా మేము కూడా పర్యవేక్షిస్తాం, మేము కూడా చేస్తామని చెప్పి డిపిఓ గారికి మేము హామీ ఇస్తూ లోకేష్ గారి సారథ్యంలో మేము ఆయన చెప్పిన విధంగా మేము ఎప్పుడు ముందుకెళ్తామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కోటి ప్రభుత్వ నాయకులు, పెద్దలు, గ్రామ ప్రజలకు అందరికీ అవగాహన సదస్సులా కల్పించి ప్రతి ఒక్కరికి భాగస్వాములు కావాలని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంలో ప్రతి నెల 3వ శనివారం ఈ ప్రోగ్రాం చక్కగా సక్సెస్ఫుల్ చేస్తున్నందుకు మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇంకో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడుకి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ప్రోగ్రాంకి మెయిన్ మా డిపిఓ సార్ వచ్చి ఈ ప్రోగ్రాం ఎంత సక్సెస్ఫుల్గా చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దుగ్గిరాల మండలం కంటరాజు కొండూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి 48వ పునః ప్రతిష్ఠా మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. మొత్తం 5 రోజుల పాటు మహోత్సవాలు జరుపుతున్నారు. తొలి రోజున అమ్మవారు లక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. చిలువూరు గ్రామానికి చెందిన మహిళలు 4 కిలోమీటర్ల మేళ తాళాలు డప్పులు నడుమ ఆలయానికి నడిచి వెళ్లి అమ్మవారికి సారిని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మొత్తం 16 మంది దంపతులచే చండీ హోమాన్ని నిర్వహించారు. దేవస్థానం ప్రాంగణంలో లలితా సహస్రనామ పారాయణాన్ని పఠించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడారు. కంటమరాజు కొండూరు మహంకాళి అమ్మవారి పునఃప్రతిష్ఠ సందర్భంగా చిలువూరు గ్రామం నుంచి మంచికలపూడి, కంటమరాజు గ్రామాల నుంచి అమ్మవారికి ఘనంగా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటూ సారి తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటూ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు మొన్న మహంకాళి అమ్మవారి పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం, ప్రజలు పెద్ద ఎత్తున దానిలో పాల్గొనడం, గుడి పునర్నిర్మాణానికి ఆయన కృషి చేయడం మన అందరికీ కూడా సంతోషదాయకం. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రజలకు సుఖ సంతోషాల్లో ఎప్పుడు పాల్పంచుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటున్నారు. జన సందోహంతో ఆనందం మహిళలంతా వచ్చి ఊరేగింపుగా కూడా జరగడం అనేది చాలా గొప్ప విశేషం. ఇదంతా కూడా చేయడం ఎందుకంటే లోక కళ్యాణార్థము శ్రీరాముడు వారు చేసిన యాగాదులు చేశారు. అదేవిధంగా ఈ రోజున హోమం చేసి అమ్మవారు చల్ల దీవెనతో చేయాలని చెప్పేసి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి, సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ
శ్రీ పరం జ్యోతి కల్క్ సేవా సమితి నిర్వాహకులు పెరుగుతున్న వేసవి తీవ్రత క్రమంలో మజ్జిగ పంపిణీ చేపట్టారు. శ్రీ పరం జ్యోతి కలికి మానవ సేవా సమితి ఆధ్వర్యంలో వేసవిలో పాదాచారుల వాహనదారుల దాహార్తం తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిరోజు మినరల్ వాటర్ తో పాటు ప్రతి శనివారం మజ్జిగను పంపిణీ చేస్తున్నట్లు సేవా సమితి సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో శనివారం చలివేంద్రం వద్ద సేవా సమితి సభ్యులు 400 మంది పాదాచారులకు వాహనదారులకు మజ్జిగను పంపిణీ చేశారు. సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సభ్యులు పేర్కొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఒక రోజుతో ముగిసేది కాదు, అది నిరంతర ప్రక్రియ. ఈ విధానం అందరి భాగస్వామ్యంతోనే లక్ష్యాన్ని చేరుకుంటుంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రజల సమస్యలు తెలుసుకుని సత్వరమే పరిష్కరించడం. ఆ దిశగా ప్రజలకు అందుబాటులో ఉంటా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. భారత్ పాకిస్తాన్ పై చేసిన యుద్ధం, ఉగ్రవాదంపై చేసిన యుద్ధం, ఉగ్రవాదం పట్ల భారత వైఖరి ప్రపంచ దేశాలకు కూడా తెలిసిందే. భారత త్రివిధ దళాలకు సెల్యూట్. తిరంగా ర్యాలీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.